ఎవరి జీవితంలో అయితే కష్టాలు ఉన్నాయో, మేము ఇప్పటివరకు సుఖంగా బ్రతికాము. కానీ 2.5 సంవత్సరాల నుండి మా జీవితంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మా రెండో అబ్బాయి పుట్టిన దగ్గర నుండి చాలా సమస్యలతో ఉన్నాము. మా మొదటి అమ్మాయి పుట్టిన దగ్గర నుండి చాలా సమస్యలతో ఉన్నామనుకున్న వాళ్ళు, ఒక్కసారి ఈ జనవరి 10వ తేదీన నేను శని హోమం జరిపిస్తున్నాను. హోమం అనగానే శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, అలాగే శని భగవానుడు స్తోత్ర ప్రియుడు. ఓం శం శనైశ్చరాయ నమః అని మనం ఎన్నిసార్లు అయితే స్తోత్రిస్తామో అప్పుడు మాత్రమే శని భగవానుడి కృపకి పాత్రులవుతారు. మన జీవితంలో నవగ్రహాలు ప్రతి ఒక్కటి ఏదో ఒక ఎదుగుదలకు ఉపయోగపడితే శని భగవానుడు మాత్రం కష్టాలకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు. మన జీవితంలో కష్టాలను సృష్టించేది శని భగవానుడే, ఆ కష్టాలకి ఒక పరిష్కారం చూపించేది శని భగవానుడే. అందుకే ఆయన అందరూ స్తోత్ర ప్రియుడు అని అంటారు. ఈ జనవరి 10న కుంభరాశి నుండి శని భగవానుడు మీనంలోకి వస్తున్నాడు. మళ్ళీ 30 సంవత్సరాల వరకు తన సొంత ఇంటికి శని భగవానుడు చేరుకునేసరికి 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఎవరైతే మనకున్నటువంటి ద్వాదశ రాశుల వాళ్ళు మీ జీవితం సుఖంగా సౌఖ్యంగా ఎప్పుడు సిరి సంపదలతో తొలతూగాలని అనుకుంటే ఈ జనవరి 10న జరిపించే శని హోమానికి మీ పేరు గోత్రనామాలు పంపించండి. సర్వేజన సుఖినో భవంతు.